నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో పిల్లలకు పెద్దలకు విహారయాత్ర ప్రదేశంగా మారిన చినరావూరు పార్క్. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 4 అర్జీలు. పిల్లలు మరియు పెద్దలకు సరైన విహారయాత్ర ప్రదేశంగా మారింది తెనాలి చినరావూరు పార్క్. దాదాపు 7 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్ ఇప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తుంది. తెనాలి పట్టణంలో చేపట్టిన ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 25 లక్షల వ్యయంతో చినరావూరు పార్క్ ను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఆహ్లాదకరమైన వాతావరణంలో జంతువుల బొమ్మలతో పాటు బోట్, షికార్, వాకింగ్ ట్రాక్, చిన్నారులకు ప్రత్యేక క్రీడా ప్రాంగణం, ఆరోగ్యానికి సంబంధించి వ్యాయామ పరికరాలతో ఆధునీకరించిన పార్క్ ప్రత్యేక శోభ సంతరించుకుంది. ఆధునీకరించిన పార్క్ గురించి అక్కడికి వస్తున్న సందర్శకుల అభిప్రాయాలను తెలుసుకుందాం. నా పేరు షేక్ జాహిద్, చినరావూరు తోట. ఈ పార్క్లో ఇంతకు ముందు వస్తువులు మొత్తం పాడైపోయి ఉన్నాయి, ఇప్పుడు మొత్తం బాగా చేశారు. కొత్తగా ఏనుగు బొమ్మలు, బుద్ధుడు అవన్నీ పెట్టారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఫ్రీ టికెట్ పెట్టారు. మై నేమ్ ఇస్ ఖమరుద్దీన్. పార్క్ చాలా బాగుంది. పార్క్ 2 నెలలు ఫ్రీయే. ఇక్కడ ఏనుగులు, బోట్స్, చాలా ఫిషెస్, తాబేలు మొత్తం ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంది. మా పిల్లల్ని తీసుకొచ్చామండి. బాగుంది పార్క్. అంతా నీట్గా చేశారు. 2 నెలలు ఫ్రీ అంట. మంచిగా ఉంది. చుట్టూ రన్నింగ్ చేయడానికి కూడా, వాకింగ్ చేయడానికి కూడా మంచిగా ఉంది. బాగుంది. చక్కగా ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా అన్నీ బాగున్నాయి. మంచిగా ఉన్నాయండి. అన్నీ సక్రమంగా చేశారు. 2 నెలలు ఫ్రీ అంట. బాగుందండి. మంచిగా ఉంది. తెనాలి చినరావూరు పార్కు గతంలో చూస్తే కనుక 20-25 సంవత్సరాల క్రితం అభివృద్ధికి నోచుకున్నటువంటి ఒక పార్క్ ఇది. అయితే గత ప్రభుత్వం దీన్ని కొంతవరకు డెవలప్ చేసి, అంతకుముందు చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా కానీ దాన్ని కొంచెం అభివృద్ధిలోకి తేవడం జరిగింది. రీసెంట్గా అనేక రకాలైనటువంటి మార్పులతో మన నాదెండ్ల మనోహర్ గారు చాలా అమౌంట్ వెచ్చించి సభ్యులందరికీ మరి ఒక విధమైన ఎక్సర్సైజ్ అలాంటివి ఉండటం కోసం ఈ పార్కుని మరింతగా అభివృద్ధిలోకి తీసుకురావటం అనేది మన కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి పని అని చెప్పాలి. ఇలా తెనాలికి ఒకప్పుడు ఏ పార్కు లేనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఎంతో ఆధునికీకరించినటువంటి పార్కును తీసుకురావటం అనేది కూడా చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఈ విషయంలో మన చంద్రబాబు నాయుడు గారు, మన చీఫ్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారిని కానీ ప్రశంసించకుండా ఎవరూ ఉండలేరనే నా అభిప్రాయం. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ గోపాలకృష్ణ అర్జీలను స్వీకరించారు. వివిధ రకాల సమస్యలపై 4 అర్జీలు వచ్చాయని, వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 4 అర్జీలు అన్నీ. అందులో ఒకటి పినపాడు పంచాయతీ రిలేటెడ్గా ఉంది, అట్లాగే ఒకటి పట్టదారు పాస్ పుస్తకం కావాలని, మరొకటి సర్వే రిలేటెడ్ విషయం, ఇంకో అంశంలో గతంలోనే వాళ్ళు పొలం అమ్ముకున్నప్పటికీ అది ఇంకా రికార్డులో చూపిస్తోందని, ఈ విధమైన
4 అర్జీలు అందినాయి. ఈ 4 అర్జీలు కూడా సంబంధిత విఆర్ఓలకి, సర్వేయర్లకి, అలాగే అదర్ డిపార్ట్మెంట్స్ కూడా పంపించి నిర్ణీత కాల వ్యవధిలోపు దాన్ని పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. అగ్ని బాధిత పసుపు రైతుల సంఘం పిలుపు మేరకు సోమవారం జరగాల్సిన పసుపు రైతుల ధర్నాను వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకరరావు తెలిపారు. సోమవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల SWF కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత సంవత్సరం జనవరి 19న శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదం వలన 104,000 బస్తాలు కాలిపోయి 100 కోట్ల రూపాయలు పసుపు రైతులు నష్టపోయారని ఆవేదన చెందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుగుతున్నా గానీ ప్రభుత్వం అధికారులు స్పందించలేదని, ఇప్పుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లు జోక్యం చేసుకొని 10 రోజుల్లో రైతులకు ఖాతాలో నష్టపరిహారం జమ చేసేందుకు వాగ్దానం చేసినందుకు ఈ ధర్నాను విరమించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ గత సంవత్సరం జనవరి 19వ తేదీన కోల్డ్ స్టోరేజ్ కాలిపోయింది. కోల్డ్ స్టోరేజ్లో దాదాపు 104,000 బస్తాలు దాంట్లో కాలిపోయిన పరిస్థితి ఉంది. అదే వాటి గురించి వివరాలు గత సంవత్సరం జనవరి నెలాఖరు నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి 6 వరకు పత్రాలన్నీ తీసుకున్న బాండ్లు కొంత కలెక్ట్ చేశారు, రైతుల దగ్గర వివరాలు సేకరించారు. ఆ తర్వాత అనేక ఆందోళనలు ఇవన్నీ చేసిన మీదట జూలై 10వ తేదీన నారా లోకేష్ గారు అట్లాగే వారి చొరవతో అచ్చెన్నాయుడు గారి దగ్గర కోల్డ్ స్టోరేజ్ యజమాని రైతులతో చిన్న సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఒక ఒప్పందం జరిగింది. గంటకి 7,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన స్వయంగా రాసి ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పుడు 190 రోజులు అయింది, ఇంతవరకు దాని గురించి ఒక్క రూపాయి కూడా రైతులకు దంపడింది లేదు. అట్లాగే దాని గురించి సరైన సమాచారం కూడా లేదు. ఎందుకంటే గత నెల 16వ తేదీని 17 తేదీల్లో రైతుల నుంచి వివరాలను సేకరించారు. రైతుల దగ్గర వివరాలు సేకరిస్తున్నారు కానీ అతను కోల్డ్ స్టోరేజ్ తగ్గించి రావాల్సియో లేకపోతే ఆ రోజున 10-12 మంది డిపార్ట్మెంట్లతో కమిటీ చేశారు. ఆ కమిటీ తగ్గించి రావాల్సిన పేపర్స్ ఏదో రైతుల్లో అధికారుల్లోనే ఒక స్పష్టత లేదు. కానీ రైతులతో మాత్రం ఇదిగో అవుతుంది అదిగో అవుతుందని చెబుతున్నారు. కానీ ఎంక్వైరీ మొన్న 16-17 తేదీలో తీసుకున్న బాండ్లతో పాటు ఇంకా కొన్ని కలెక్ట్ చేయాల్సి ఉంది. నెల మీద 5 రోజులు అవుతున్నా ఇంకా దిగుబాటుగా పేపర్స్ ఎప్పుడు తీసుకుంటారో, ఎప్పుడు కంప్లీట్గా వాళ్ళకి సమాచారం అందిస్తారో తెలియని పరిస్థితి. వాళ్ళు ఏం చెబుతున్నారు, ఒక పేపర్ ఆగినా లేదా ఒక బాండ్ ఆగినా ఈ సమస్యకు పరిష్కారం దొరకదు, అట్లాగే ఆగిపోతుందని చెబుతున్నారు. ఈ విషయంలో అక్కడి నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ ఎంక్వైరీ క్రాస్ చెకింగ్కి వచ్చిన ఆఫీసర్ గారు తక్షణమే మిగిలిన పేపర్స్ కూడా కలెక్ట్ చేసి బాంబే హెడ్ ఆఫీస్కి అందజేయాల్సినందుకు కోరుతున్నాం. అట్లాగే ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఒక హై లెవెల్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు. దాంతోపాటుగా రైతులతో కూడా లోకేష్ గారికి ఒక అపాయింట్మెంట్ కూడా ఇప్పిస్తాం. రైతులు తమ సాధక పథకాలు 10 రోజుల్లో ఆయన ముందు మనం వ్యక్తపరిస్తే దాని మీద సీరియస్గా తీసుకుని చేస్తామని చెబుతున్నారు. కార్యక్రమంలో పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ వేములపల్లి వెంకట్రామయ్య, బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షులు ములక శివసామిరెడ్డి, మద్దన సాంబశివరావు, పోతురాజు, కోటేశ్వరరావు, కనగంటి శివశంకర్రావు, సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 11-12 సంవత్సరాల నుంచి ధర వస్తుంది, మన బాధలు తీరుతాయి, అనేక ఆశలు పెట్టుకున్న రైతుల ఆశలన్నీ కూడా మరి కోల్డ్ స్టోరేజ్ యజమాని నిర్లక్ష్యం కారణంగా ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి. అనేక మంది హార్ట్ అటాకులు వచ్చి కూడా హాస్పిటల్ పాలైన పరిస్థితి ఉంది. ప్రభుత్వం అధికారులు కూడా సమన్వయంతో ఈ సమస్యని పరిష్కరిస్తుందని పసుపు రైతుల సంఘం ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. గత సంవత్సరం ఈ అగ్ని ప్రమాదంతో పాటు వరదలు వచ్చి కూడా పసుపు, కంద ఇవన్నీ కూడా పంటలు పూడ్చుకుపెట్టిపోయినాయి. అంటే రైతుకి, పసుపు రైతుకి గోడ దెబ్బ, చెంప దెబ్బ రెండూ తగిలి తీవ్రమైన నష్టం, కష్టం కలిగింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించాలి. రైతాంగం ప్రభుత్వం మీద పెట్టుకున్న ఆశలని నిరాశలు చేయకుండా ఉండే విధంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రైతాంగం కనీస మద్దతు ధరలు చట్టం చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. దాదాపు సంవత్సరం 13 నెలల పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో లక్షలాది మంది రైతులు ఆందోళన ఫలితంగా ప్రధానమంత్రి మోడీ గారు మరి నల్ల వ్యవసాయ 3 చట్టాలను కూడా రద్దు చేస్తామని చెప్పి ఇవాళ దొడ్డిదారిన ఆ చట్టాలని అమలు జరుపుతున్నారు. రైతులు పండించిన పంటకి కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, దాన్ని సక్రమంగా అమలు చేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది. ఈ నెల 26వ తేదీన మన గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా
ట్రాక్టర్ల ర్యాలీ జరుగుతుంది. 2024 జనవరి 19న దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో పసుపు రైతులు 1,04,000 బస్తాలని 7-8 సంవత్సరాల నుంచి రేటు లేక నిల్వ ఉంచుకోవటం, దానికి ఇన్సూరెన్సు, అలాగే గోడౌన్ అద్దెలు కూడా ఏంటంటే ఈ 9 సంవత్సరాల నుంచి కడతా ఉన్న పరిస్థితులలో రేటు అధిక రేటు కోసం చూస్తూ ఉన్న పరిస్థితులలో 2024 జనవరి 19న శివమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో పసుపు దగ్ధమైన పరిస్థితి మనందరికి విదితమే. మేము ఇక్కడ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ తెనాలి బ్రాంచ్ అధికారులు కలవటం జరిగింది. వాళ్ళ సమాధానం సరిగా లేకపోవటం, అదేవిధంగా ఇంకా కోల్డ్ స్టోరేజ్ నుంచి రావలసిన సరైన ఇన్ఫర్మేషన్ మాకు రాలేదు, ఇంకా ఫైర్ స్టేషన్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు. కాబట్టి ఇంకా మాది ఈ ఆలస్యం అవుతూ ఉందని చెప్పేసి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన క్రమంలో మేము ఈరోజు ఆ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ధర్నా చేద్దామని చెప్పేసి ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ ప్రకటన అనంతరం అధికార యంత్రాంగం ప్రభుత్వం స్పందించి ఆలస్యం లేకుండా మీకు 10 రోజులలో ఇన్సూరెన్స్ ప్రాసెస్ని మూవ్ చేసేసి మీకు తగిన విధంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం స్పందించిన మేరకు మా ఈ ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేయటం జరిగింది. పట్టణ పరిధిలోని 21, 22 వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇరవై 22 వార్డులోకి రావటం జరిగింది. శానిటేషన్లో భాగంగా ఎక్కడ చూసినా ఇంటి ముందులు బండలు కానీ స్లాబ్ లాగా పరిచేయటానా, అది తీసే విధంగా లేకపోతానా, మా వర్కర్స్ కూడా లోపం ఉంది, నేను లేదని చెప్పడం లేదు, తీసే విధంగా మాన్యువల్ లాంటిది ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. అలానే ఏదో చిన్న పెట్టాను అన్నట్టుగా మాన్యువల్ పెడుతున్నారు, అలా కాదండి, పార పట్టే విధంగా పెట్టాలని కోరుకుంటున్నాను. శానిటేషన్ మెరుగుపడాలన్నా, మన ఆరోగ్యంగా మెరుగుపడాలన్నా, ఈ దోమలు అనేది పెరగకుండా ఉండాలంటే అది మన చేతిలోనే ఉంది. కాబట్టి దయచేసి ఇంటి ముందల బండలు కానివ్వండి, స్లాపులు లాగా పరవకుండా మన మున్సిపల్ వర్కర్స్ తీసే విధంగా ఉంచాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.